ఒంగోలులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అయినటువంటి క్విజ్ కాలేజీలో 2వ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్నటువంటి పొన్నం భాస్కర్ ఈరోజు అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు తీసుకొచ్చి ఒంగోలు మార్చురీకి చేయడం జరిగింది. కాకపోతే పోలీసులు చెప్తున్న వివరం ప్రకారము ఆదివారం రోజు అతను అందరితో పాటు ఆడుకొని కూడా రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ సూసైడ్కి ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే మృతి చెంది కూడా 2-3 రోజులు అవుతుంది. ఎందుకంటే వరుసగా 4 రోజులు సెలవు దినం కావడంతో కూడా హాస్టల్లో విద్యార్థులందరూ కూడా ఊర్లకు వెళ్ళటం, అక్కడ ఎవరు లేకపోవడం కూడా పూర్తిగా కూడా చనిపోయిన విషయాన్ని కూడా బయటకు వచ్చేసరికి ఆలస్యమైనట్టుంది. సోమవారం అర్ధరాత్రి 12:30 సమయంలో కూడా హాస్టల్ రూమ్ నుంచి దుర్వాసన వస్తుందని చెప్పేసి తోటి విద్యార్థులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ పోలీసులకు సమాచారం ఇవ్వటం, పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఒంగోలు మార్చురీకి కూడా తరలించడం జరిగింది. కాకపోతే ఈ విద్యార్థి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ తోటి విద్యార్థులు చెప్తున్న ప్రకారం మాకైతే ఎటువంటి కారణాలు తెలియట్లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఆదివారం కూడా మా అందరితో పాటు ఆడుకోవడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన విషయం ఏంటంటే అతను గతంలో ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ అతను గుజరాత్లోని ఒక యూనివర్సిటీలో చదివాడు. తర్వాత ద్వితీయ సంవత్సరానికి క్విజ్ కాలేజీలోకి రావడం ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మృతి చెందిన ఆ విద్యార్థి ఎవరైతే భాస్కర్ ఉన్నాడో ఆ భాస్కర్కి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే ఇంతవరకు కూడా ఇక్కడికి వచ్చినట్టు దాఖలా లేదు. కాకపోతే అతను తోటి క్లాస్మేట్స్ ఆ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి రావటం వారైతే తమ దిగులను అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే దుఃఖాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఏం చెప్పలేని పరిస్థితుల్లో అసలు కారణాలు అయితే తెలియదు. ఆదివారం వరకు కూడా మాతో పాటు ఉన్నాడు, కానీ అసలుకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వారికి తెలియని పరిస్థితి ఉంది. కాకపోతే అసలు ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అన్న కోణంలో అయితే పోలీసులు అయితే లోతైన విచారణ. ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం కొంత కాలేజీ యాజమాన్యం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం హాస్టల్లో ఉండే విద్యార్థిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అసలుకి విద్యార్థి బయటికి వెళ్ళాడా, లోపల ఉన్నాడా, అసలుకి భోజనంకి వస్తున్నాడా, అసలు ఏం చేస్తున్నాడు అనేది పూర్తిగా నిఘా వైఫల్యమే ఈ విద్యార్థి ఆత్మహత్యకు కారణం. అదేవిధంగా రోజువారీ ఉదయం సాయంత్రం హాస్టల్ వార్డెన్ తమ విధుల్లో భాగంగా కూడా విద్యార్థి పరిస్థితి ఏంటని తెలుసుకున్నట్టయితే ఈ విద్యార్థి బ్రతికుండేవాడని చెప్పేసి కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని 3 రోజులు అవుతున్నప్పటికీ పూర్తిగా విద్యార్థి మృతదేహం డీకంపోజ్ అవుతున్న నేపథ్యంలో కూడా ఇంతవరకు బయటికి రాకపోవడం కొంత అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కాకపోతే ఈ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అసలు ఏంటి అనేది కూడా కొంత విచారణకి తర్వాత తెలియాల్సిన పరిస్థితి. విద్యార్థి భాస్కర్ ఉన్నారు. ఆ భాస్కర్ మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్కి తరలించారు. పూర్తిగా డీకంపోజ్ అయిపోయిన పరిస్థితుల్లో మృతదేహాన్ని చూడటానికి కూడా తోటి విద్యార్థులు ఎవరు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అసలుకి ఈ విద్యార్థి అసలుకి మృతికి కారణం అందరూ అనుకుంటున్నట్టు ఏదైనా ప్రేమ విఫలమా, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తారు. విచారణ కొంత సమయం పట్టొచ్చు, కానీ విచారణ నివేదిక వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. ఈ లోపలే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో మేము తెలుసుకుంటామని చెప్పేసి ఒంగోలు తాలూకా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి జరిగిన విషయం మీద అయితే ఇటు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారు ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేస్తారు, అసలు ఏ విధంగా తెలియజేస్తారు అనేది కూడా పూర్తిగా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారము విద్యార్థి ఆత్మహత్య చేసుకొని 3 రోజులు అవుతుంటే హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రధాన అంశంగా అయితే చూడవచ్చు పరిస్థితి. ఇది ప్రస్తుతం మనం ఆ విద్యార్థి మృతదేహాన్ని ఉన్నటువంటి మార్చురీ దగ్గర ఉన్నాము. ఈ మార్చురీలోనే ఈ భాస్కర్ మృతదేహాన్ని అయితే కూడా ఇక్కడ భద్రపరిచారు. పోస్ట్మార్టంకి కొంత సమయం పడుతుంది, నివేదిక రావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఏదేమైనప్పటికీ నిత్యం విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నటువంటి కాలేజీల్లో నిఘా వైఫల్యం, అంటే విద్యార్థుల మీద సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరిగిన నేపథ్యంలో కూడా పోలీసులు అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం అధికంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.